మ్యాంగో జ్యూస్ అత్తయ్య. ఏదోట్లే అమ్మి తాగు. కొంచెం హాయిగా ఉంది అత్తయ్య. అవునమ్మి. అమ్మయ్య. అత్తయ్య, ఆ శ్రీవల్లి పనులు చేసే స్పీడ్ ని చూస్తుంటే మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి అత్తయ్య. లేదమ్మి, మీ మావ కౌశికి ముందరా ఈ పనులన్నీ మనవి చేసినట్టు బిల్డప్ ఇయ్యాలా. అప్పుడే మనం తప్పించుకోగలము. లేదంటే మనకు వేరే పనులు చెప్తారు. కరెక్టే అత్తయ్య. ఆ జగదాత్రి కేదార్ పని చేయమని మనల్ని ఎంత టార్చర్ పెట్టారు. అవునమ్మి, వాళ్ళని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. అంతకంతా మనం పగ తీర్చుకోవాలా. ఐడియా. అత్తయ్య, వాళ్ళ డ్యూటీ వంట చేయటం కదా. అవును, అది ఆ అమ్మికి కొట్టిన పిండి లాంటిది కదమ్మి. ఆ పిండితోనే దాన్ని టార్చర్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వేమంటా ఉండవో నాకు అర్థం కావడం లేదమ్మి. మనం మినపప్పు నానబెట్టి మిక్సర్ని గ్రైండర్ని పాడు చేసేద్దాం. అప్పుడు అది చచ్చినట్టు చేత్తు రుబ్బుతుంది. అంత పప్పు రుబ్బాలంటే చేతులు పడిపోతాయి. ఇది పట్టు. ఇదిగో అమ్మి, ఆడ సరిగ్గా తుడువు. అమ్మి పద, మనం మిక్సర్ని గ్రైండర్ని పాడు చేద్దాం. ఎస్, ఇప్పుడు అది స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈ పప్పు రుబ్బలేక ఏడవాలి. సరే నువ్వు గాని. అయిపోయి ఉండదా? అయిపోయింది అత్తయ్య, డన్. సరే పద. ఏంటే మొత్తం చూసుండవా? అవునమ్మా, ఇలా చేయడం తప్పు కదమ్మా. మీకు ఏ పనైనా నేను చేస్తాను. పాపం అన్న వదిన రోజంతా పనిచేసి ఇంటికొస్తారు కదా. ఏయ్ చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే మేము చెప్పినట్టు విని మా చెప్పు చేతల్లో ఉండాలి. కాదు కూడదు అంటే సాయంత్రానికి మళ్ళీ అనాథగా రోడ్లు పట్టుకొని తిరుగుతాం. ఈ విషయం జగదాత్రి వాళ్ళకి చెప్పావో మా చేతుల్లో అయిపోతాం. సరేనా? సరే అమ్మా, చెప్పను. పదమ్మి. ఇది నా మనవరాలి ఫోటో అమ్మా. నిన్నటి నుంచి కనబడడం లేదు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి తాత, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. జై హింద్ సార్. జై హింద్. కూర్చోండి. ఏంటి సార్, ఆ యాక్సిడెంట్ చేసింది, ఆ ఇద్దరిని చంపింది మినిస్టర్ కొడుకు అవినాష్ అని మీకు కూడా తెలుసు కదా? తెలుసు చెడి, కానీ మనం ఆవేశంతో ఏ పని చేయలేమంటున్నాను. ఏం చేసినా పక్కా ప్లానింగ్తో, ప్రూఫ్స్తో చెయ్యాలంటున్నాను. రమ్య, ల్యాప్టాప్ చూపించు. తాగేసి ఎలా చంపారో చూడండి సార్. ఆ కార్లో నుంచి అవినాష్ తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చి ఆ ఇద్దరిని చూసి కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకుండా ఎలా వెళ్ళిపారో చూడండి సార్. ఈ వీడియో చాలదా సార్ యాక్సిడెంట్ చేసింది అవినాష్ అని ప్రూవ్ చేయడానికి? ఇది సరిపోదు కేడి. ఎందుకంటే ఆ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు భయంతో కారు దిగలేదని చెప్తున్నాడు. కార్లో నుంచి ఎవరు ఏ సైడ్ నుంచి దిగారో వీడియో లేదని అబద్ధం చెప్తున్నారు. అది నాకు కూడా తెలుసు జేడి, కానీ కోర్టులో ఈ కారణాలు ఇలాంటి సాక్ష్యాలు పనిచేయవని
నీకు తెలుసు కదా. రమ్య, మ్యామ్, యాక్సిడెంట్ చూసిన వాళ్ళు ఉన్నారేమో కదా, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా? డ్రైవింగ్ చేసింది మినిస్టర్ కొడుకని మీడియాలో చెప్పగానే అందరూ భయపడ్డారు మ్యామ్. ఎవరు యాక్సిడెంట్ చేసింది ఎవరు చూడలేదంటున్నారు మ్యామ్. మీరెలాగో వాళ్ళని ఏమీ చేయలేరని నాకు తెలుసు. ఈ తల్లి కన్నీళ్ళైనా వాళ్ళని నాశనం చేస్తాయి. 25 ఏళ్ళు కూడా నిండని కొడుకుని పోగొట్టుకుని పోలీసుల మీద నమ్మకం లేకుండా కనీసం వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యమని కూడా అడగకుండా వెళ్ళిపోయింది సార్. ఇవాళ ఆవిడ నమ్మిందే నిజమని మళ్ళీ నిరూపించబోతున్నా. జేడి, నాకు నీ కోపం ఆవేశం అర్థమవుతున్నాయి. పవర్లో ఉన్నోడితో పెట్టుకుంటున్నప్పుడు జస్ట్ ఆ ఎమోషన్స్తో పని చేయకూడదు. ఒక్కసారి ఆ అవినాష్ మీద కేసు పెడితే మళ్ళీ వాడు తప్పించుకోకూడదు. నేను కేసు వదిలేయమని చెప్పడం లేదు. యాక్సిడెంట్ చేసింది అవినాషే అని నిరూపించమంటున్నాను. ఈ డ్రైవర్ అబద్ధం చెప్తున్నాడని వాడితోనే చెప్పించమంటున్నాను. నువ్వు అది చేసి అవినాష్ని అరెస్ట్ చేయి. ఆ తర్వాత వాడు బయటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఓకే సార్, ఇప్పుడే వెళ్ళి డ్రైవర్ సూరితో మాట్లాడతాము. సరే, బట్ బీ కేర్ఫుల్. మినిస్టర్ తన కొడుకుని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు వాడు. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. రమ్య, మ్యామ్, ఆ సూరి ఎక్కడున్నాడు? ఇంటరాగేషన్ రూమ్ లో ఉన్నాడు మ్యామ్. కేసేంటి? మనవరాలు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు మ్యామ్. అవునా? కేసు రిజిస్టర్ చేసి వెంటనే ఫాలో అప్ చేసి నాకు అప్డేట్ ఇవ్వండి. ఓకే మ్యామ్. నువ్వేనా ఆ మినిస్టర్ కొడుకు చేసిన యాక్సిడెంట్ నువ్వే చేశావని చెప్పడానికి వచ్చింది? అవినాష్ బాబు ఏ యాక్సిడెంట్ చేయలేదు మేడం. ఆ పని చేసింది నేనే. అవునా? మరి కారులో నుంచి ఎందుకు దిగలేదు? అది నాకు భయమేసింది సార్, అందుకే దిగలేదు. అవినాష్ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ దిగి చూశారు. మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది? నేను స్పీడ్గా వెళ్తున్నా, అప్పుడు ఆ ముసలావిడ అడ్డొచ్చింది, గుద్దేశా. ఆ కంగారులో బైక్ను కూడా గుద్దేశా. అరే, జరిగింది పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు కేడి. అంటే కళ్ళతో చూశాడు కదా జేడి, మరి ఆ మాత్రం డీటెయిల్స్ తెలియకుండా ఎలా ఉంటుంది? అవునవును, కళ్ళ ముందే అంత జరిగిపోయింది. ఓ, అయితే నువ్వు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంత స్పీడ్ లో వస్తున్నావు? అసలు ఆ రోడ్డు మీద ముసలావిడ ఎందుకు కనిపించలేదు? అంటే అటు ఇటు చూస్తూ చూసుకోలేదు మేడం.